సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ స్టాక్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. ఇవాళ జూలై 1, 2026 అనగా 2026 వచ్చి 6 నెలలైంది. ఈ 6 నెలలు ఒకసారి గడిచిన 6 నెలలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అలాగే రాబోయే 6 నెలలు ఎలా ఉండొచ్చు అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. లాస్ట్ 6 మంత్స్ మనం చూస్తే జనవరి నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే మనకి స్టాక్ మార్కెట్లో ఈక్విటీ మార్కెట్ నిఫ్టీ చూసుకుంటే ఇది 33 నాడు మార్చ్ 30th నాడు 22,460 దగ్గర నిఫ్టీ వచ్చింది. అలాగే మనం జనవరి 1లో చూసుకుంటే 26,400 నుంచి జనవరిలో అంత బాగుంది. అక్కడి నుంచి కూడా చూసుకుంటే మనకి 22,500కి వెళ్ళిపోయింది. సో దాదాపు కరెక్షన్స్ తీసుకుంటే 4,000 పాయింట్లు తగ్గింది. అక్కడి నుంచి ఇప్పుడు 24,200 ఆ రేంజ్ ప్రెజెంట్ ఉంది. 24,000. సో బోటము 23,000 22,300 నుంచి ఇప్పుడు జస్ట్ చూసుకుంటే ఒక 1,800 పాయింట్స్ మార్కెట్లో పెరిగాయి. సో ఓవరాల్గా ఏంటంటే మిడిల్లో ఉంది. హై 26,000కి లో 22,000కి మధ్యలో ఇప్పుడు 24,000 దగ్గర ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకున్న అలాగే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 60,000 నుంచి 52,000 దాకా వచ్చి ఇప్పుడు 58,000 అలా ఉంది. సెన్సెక్స్ కూడా చూసుకుంటే ఒక మిడిల్ లాగా వచ్చింది. సో ఇప్పుడు ఎటు వెళ్తుంది నెక్స్ట్? ఈ యుద్ధ భయాలు ఇంకా ఉన్నాయా? ఏం జరుగుతుంది నెక్స్ట్? సెకండ్ హాఫ్ ఏంటి అనేది మనం చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ ఫిబ్రవరి నుంచి కూడా ట్రంప్ ఈ ఇరాన్తో యుద్ధము, అంతకుముందు వెనిజులాతో యుద్ధము, ఇలా గ్రీన్లాండ్ కావాలి. లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే ఇయర్ వరకు కూడా ఒక రకంగా అమెరికా ఫస్ట్ అని చెప్పేసి టారిఫ్స్ వేయటం ఇవన్నీ చేశారు. ప్రతి దానికి కూడా అమెరికా సెనెట్ కానీ, అమెరికా సెంట్రల్ కోర్టు కానీ వీళ్ళందరూ కూడా నెగిటివ్గానే ఉన్నారు. ఆ కోర్టు కూడా అమౌంట్ వెనక్కి ఇచ్చేయమని చెప్పింది. సో అన్ని రకాలుగా చూసుకుంటే అమెరికాని అయితే ఈయన ఒక రకంగా అయితే నెగిటివ్లో తీసుకొచ్చారు. ఈ యూరోపియన్ యూనియన్ కూడా వాళ్ళని అమెరికాని సపోర్ట్ చేసే పరిస్థితులు లేకుండా చేశారు. సో దీని అంతటి వల్ల ఏంటంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా మార్కెట్స్ అన్నీ కూడా బాగా అతలాకుతలం అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్తో ఒక పీస్ డీల్ జరగడం జరిగింది. దీని ఇంపాక్ట్ మూలంగా నెక్స్ట్ రాబోయే 6 నెలలు ఏ రకంగా ఉంటుందని చూసుకుంటే క్రూడ్ మేజర్గా ఈ 3 మంత్స్ $120 దాకా వెళ్ళిన క్రూడ్ ఇప్పుడు కొంచెం నార్మల్ అయింది. $75 దాకా వచ్చింది కాబట్టి అది అక్కడి నుంచి $15 అంటే అంతకుముందు లో లెవెల్ $60. సో 60 నుంచి ఇప్పుడు 75 మధ్యలో ఉంది కాబట్టి ఒక రకంగా ప్రశాంతంగానే క్రూడ్ నార్మల్ రేటుకి వచ్చింది. అలాగే ఇప్పుడు ఈక్విటీ దానివల్ల ఏమవుతుందంటే ఈక్విటీ మార్కెట్స్కి పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మార్కెట్ స్టెబిలిటీ అయింది. అలాగే డాలర్ ఇండెక్స్ చూసుకుంటే మనకి డాలర్కి రూపీకి చూసుకుంటే మేజర్గా రూపీ వచ్చి 95 దాకా వచ్చింది. అంతకుముందు 97 అలా ఉంది. ఇప్పుడు 95.3 దగ్గర వచ్చి స్ట్రాంగ్ అవుతుంది. సో ఇది మళ్ళీ బ్యాక్ ఎఫ్ఐఎస్ కనుక నిధులు పెద్ద ఎత్తున ఇండియాలో కనుక వస్తే ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా అండర్ వాల్యుయేషన్లో ఉన్నాయి. చాలా స్టాక్స్ అన్నీ కూడా అండర్ వాల్యుయేషన్లో ఉన్నాయి. అలాగే కొన్ని స్టాక్స్ ఓవర్ 52 వీక్ హై కూడా వెళ్ళాయి. దాదాపు 300 స్టాక్స్ అయితే కంపెనీస్ అయితే 52 వీక్ హై వెళ్ళాయి. కొన్ని చాలామంది ఇంకా ఒక 500, 600 స్టాక్స్ కంపెనీస్ అయితే ఇంకా మిడిల్లో లెవెల్లో ఉన్నాయి. పైకి అప్ ట్రెండ్లోకి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే నెక్స్ట్ 6 మంత్స్ రాబోయే 6 మంత్స్ ఎలా ఉంటాయంటే క్వాలిటీ స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మంచి వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు 2024 నుంచి కూడా స్టాక్ మార్కెట్స్ పెద్దగా మనకి రిజల్ట్ ఇవ్వట్లేదు. సో ఈసారి 6 మంత్స్ నెక్స్ట్ 6 మంత్స్ అయితే కొంచెం మంచి ఆశాజనకంగా ఉన్నాయి. ఎందుకంటే మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయినాయి కాబట్టి మనకి ఉన్నాయి. సో ఇవాళ మార్కెట్ క్లోజింగ్ చూస్తే ఇవాళ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత తెల్లారి ఇప్పుడు నిఫ్టీ వచ్చి 72 పాయింట్స్ 140 పాయింట్స్ ప్లస్లో ఉంది నిఫ్టీ. అలాగే బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్స్ 140, నిఫ్టీ వచ్చి 24,005 దగ్గర క్లోజ్ అయింది.
అలాగే సెన్సెక్స్ 76,922 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ వచ్చి 490 పాయింట్స్ పెరిగి ఇది 58,000 దగ్గర క్లోజ్ అయినాయి. అలాగే మేజర్‌గా చూసుకుంటే ఇవాళ బాగా పెరిగిన స్టాక్స్ వచ్చి ఎటర్నల్ వచ్చి 5%, అదానీ 3%, హిందుస్థాన్ యూనిలివర్ 2%, ఏషియన్ పెయింట్ 2% ఇలా పెరిగినాయి. బాగా వర్స్ట్ పర్ఫార్మర్ ఇవాళ హెచ్‌సిఎల్ టెక్, సేమ్ టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇవి విప్రో, ఇన్ఫీ ఆల్ ఈ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా డ్రాగ్ అవుతున్నాయి డౌన్ సైడ్‌కి. కొంచెం బాగా పెరుగుతున్నవి ఏంటంటే హీరో మోటార్ కానీ, వాళ్ళ మోటార్ కంపెనీస్ బాగానే వచ్చాయి. టీవీఎస్ మోటార్ కానీ, ఐషర్ మోటారు, ఎస్కార్ట్స్, హీరో మోటారు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ కంపెనీస్ బజాజ్ ఫైనాన్స్, భారత్ ఎయిర్టెల్, గ్రాసిమ్ ఇవి బజాజ్ ఫిన్సర్వ్ ఇవన్నీ కూడా పాజిటివ్‌లో ఉన్నాయి. తర్వాత బ్యాంకింగ్‌లో చూసుకుంటే అన్ని బ్యాంకింగ్స్ బాగానే పాజిటివ్ ఉన్నాయి. యాక్సిస్ గానీ, ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి ఇవన్నీ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. సో, మనకి ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ పరిస్థితుల్లో స్ట్రాంగ్‌గా వెళ్తున్న సెక్టార్స్ ఏంటి అని చూసుకుంటే మనకి రియల్ ఎస్టేట్ సెక్టర్ బాగా గ్రో అవుతుంది. రియాలిటీ సెక్టర్ అయితే బాగా గ్రో అవుతుంది. మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది రియాలిటీ బాగా. గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ, తర్వాత ప్రెస్టీజ్ గానీ, ఓబరాలిటీ గానీ ఇవన్నీ కూడా బాగా వెళ్తున్నాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఈ బీఎస్సీ ఒకటి మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయింది. ఎంసీఎక్స్ కూడా ర్యాలీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ మోటార్స్ బాగా వస్తున్నాయి. ఐషర్ మోటార్ కానీ, తర్వాత హీరో మోటార్, టీవీఎస్ మోటార్ ఇవన్నీ కూడా బాగా పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. తర్వాత చూసుకుంటే మనకి మళ్ళీ ఫార్మాలో రెడ్డీస్, డాక్టర్ రెడ్డి బాగా వెళ్తుంది. అలాగే గ్లెన్మార్క్, సిప్లా, ర్యాంబాక్సీ, అలాగే సన్ ఫార్మా ఇవి ఫార్మా అంతా బాగుంది. అలాగే ఏఎంసీ కంపెనీస్ బాగా గ్రో కనపడుతుంది. హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ కానీ, ఐసిఐసిఐ ఏఎంసీ ఇవన్నీ కూడా బాగా ముందుకెళ్తున్నాయి. సో, వీటన్నిటిలో మనం ఒక లుక్ వేయొచ్చు. వరస్ట్ పర్ఫార్మర్స్ అయితే ఈ పర్సిస్టెన్సు, తర్వాత ఆల్ ఐటీ కంపెనీస్ ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, ఎల్టీఎం, పర్సిస్టెన్స్, ఈ ఎంఫసిస్ ఇవన్నీ కూడా బాగా వరస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. కాబట్టి వాటిల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ స్టాక్స్‌ని మనం చూసుకుంటే వీటిల్లో కొంత డిఫెన్స్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. బీడీఎల్ కానీ, వాళ్ళ బీఈఎంఎల్ బాగా పెరుగుతుంది. అలాగే బీఈఎల్, తర్వాత జీఆర్ఎస్‌సి, మెస్గాను వీటిల్లో కూడా బాగా మూవ్‌మెంట్ ఉంది. కాబట్టి ఈ స్టాక్స్ అన్నిట్లో కూడా మీరు కూడా 1, 2 సార్లు అబ్జర్వ్ చేసి ఈ కరెంట్ మార్కెట్‌లో ఏదైతే ట్రెండింగ్ ఉందో వాటిల్లో మనం కూడా ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల ఒక లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ వీడియో లాగా తీసుకోండి. మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.